ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో జూలై 20 తర్వాత ఒక మహా అద్భుతము అనేది జరగబోతుంది అనే చెప్పాలి. మీ ఇంట్లో జరగబోయేటువంటి ఈ మార్పులను చూసి మీ కళ్ళను అయితే మీరే నమ్మలేనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఎందుకంటే అత్యంత రహస్యంగా ఒక దైవక శక్తి మీ యొక్క జీవితాన్ని అయితే మీ యొక్క జీవితంలో ఒక మహాద్భుతాన్ని అయితే సృష్టించబోతుంది. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా కూడా, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఒక్క పావు గంట సమయం అనేది కేటాయించి మా యొక్క వీడియోని ఖచ్చితంగా పూర్తిగా వినండి. ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని మేము చెప్పబోయేటువంటి ఈ విషయాలను మీ మనసు లోతుల్లో వెళ్ళే విధంగా చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయేటువంటి సత్యము మీ గుండెను తాకుతుంది, మీ యొక్క భవిష్యత్తును బంగారు బాటగా చేస్తుంది. ఈ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని ఎక్కడున్నా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతాయి. ఇక అదేవిధంగా అలాగే దయచేసి ఈ యొక్క మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతరే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా రాత్రిపూట ఒక దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందన్నమాట విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారో మీకు గనక తెలిస్తే కేవలం మీకు అయితే ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఆనందంతో అయితే ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా యొక్క జీవితమే మేము అనవసరమైనటువంటి సమస్యలతో పాడు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు. అసలు ఆ దైవం ఎప్పటి నుండి మీ ఇంటి మీదకు ఈ యొక్క కరుణా కటాక్షాలను కురిపిస్తుందో మీకు తెలిస్తే దాని గురించి అయితే అసలు మీరు గ్రహించలేక మీ యొక్క సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతూ మీరు కానీ స్పష్టంగా అర్థమవుతుంది. ఆ యొక్క పరమ సత్యం తెలిసినటువంటి క్షణంలో ఖచ్చితంగా మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు అయితే వికసిస్తాయి. ఇక మీరు ఇన్నాళ్ళుగా పడినటువంటి కష్టాలను అనుభవించినటువంటి ప్రతి వేదనకు ఒక సరైనటువంటి సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైనటువంటి సందర్భాల్లో దేవుడు అనేటువంటి వాడు లేడు అని, మా యొక్క అంటే దీని మీద ఎందుకింత పగబట్టాడు అని మీరు ఆ యొక్క భగవంతుని తీవ్రంగా నిందించినటువంటి క్షణాలు కూడా ఉండి ఉంటాయి కదండి. కానీ మీ యొక్క ఆవేదన, మీ యొక్క పలికినటువంటి ఆ మాటలు అంతా కూడా పెద్ద పొరపాటు అని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఆ నిజం గ్రహించినటువంటి తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి మరి ఆ యొక్క దైవాన్ని అయితే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాల్సి వస్తుంది. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము అనేది ఉంటుంది. అదేవిధంగా ఒక విలక్షణమైనటువంటి స్వభావం అనేది కూడా ఉంటుంది. మీ కోవలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు అనేది ఉంది. వీరి యొక్క జీవితంలో ప్రేమ, ఆనందం అదేవిధంగా అనేవి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను అనేది పోషిస్తున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి అనేది మన అందరికీ కూడా ముందుగా గుర్తుకు వచ్చేది తేలు. ఈ యొక్క రాశి చిహ్నమైనటువంటి తేలు కేవలం ఈ గుర్తు మాత్రమే కాదు అండి, వారి యొక్క జీవన విధానానికి, వారి యొక్క వ్యక్తిత్వానికి అర్థమవుతుంది. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటనను, ప్రతి సమస్యను మీరు ఎంతో నేర్పుగా అన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ వచ్చగలుగుతున్నారు. ఒక తీవ్రమైనటువంటి సమస్య ఎదురైనప్పుడు చాలామంది ఆందోళనలతో కృంగిపోతారు లేదా ఆవేశంతో నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారు అలా కాదండి. ఎంత కష్టంలోనైనా సరే వారిలో నిర్భయము, అదేవిధంగా సమయానుకూలంగా ఆ యొక్క చురుకుదల చెదురుగా ఉంటాయండి. ఇది ఎలా సాధ్యం? అస్సలు అదంతా కూడా సాధ్యము అని అన్ని క్షణాల్లో ఆలోచించి ఒక న్యాయమైనటువంటి పరిష్కారం వైపే వీళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. అదే విధముగా వీరి యొక్క జీవితంలో ఏదైనా ఒక గొప్ప విజయము అనేది సాధించినప్పుడు లేదా ఊహించినటువంటి సంతోషము అనేది కలిగినప్పుడు కూడా వీరు గాల్లో తేలిపోతూ ఉంటారు అనే చెప్పాలి. అంటే ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. కానీ ఆ యొక్క ఉత్సాహంలో తమ యొక్క బాధ్యతలను కానీ హస్తవికలను కానీ అస్సలు మర్చిపోరండి. వీరి జీవితంలో వచ్చేటువంటి సంతోషాలను, బాధలను ఒకేలాగా స్వీకరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క రాశి వారిని చూస్తే ఎప్పుడు కూడా ప్రశాంతంగా చలాకీగా కనిపిస్తారే, లోపల మాత్రం ఎంతటి తుఫానులా చెలరేగుతున్నా కానీ, ఎంత పని ఒత్తిడి ఉన్నా కానీ ఆ యొక్క ఒత్తిడిని తమ దుఃఖంతో కనిపించనియరు. వారి యొక్క ప్రశాంతమైనటువంటి ముఖము చూసి వీరిని అసలు సమస్యలే లేవేమో అని ఎదుటివారు అనుకునే విధంగా వీరి యొక్క సర్వసాధారణ జీవితము అనేది ఉంటుంది. ఏదైనా ఒక పనిని మొదలు
మొదలుపెట్టే ముందు అది ఎంత కష్టమో, ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో వీరికి బాగా తెలుసు. అయినా సరే భయపడి వెనుకడుగు మాత్రం వేయడం వీరి రక్తంలోనే లేదు అనే చెప్పాలి. ధైర్యంగా ఆ యొక్క పనిని స్వీకరించి విజయవంతంగా అన్నిటిలోనూ కూడా పూర్తి చేసుకోలేటువంటి సామర్థ్యత, అదేవిధంగా మంచి ప్రణాళికను ఎంతో చాకచక్యంగా సిద్ధం చేసుకోగలుగుతారు. వీరి జీవితంలో అన్నిటినీ కూడా బ్యాలెన్సింగ్గా అన్నీ కూడా నడిపించుకోగలుగుతారు. ఒక పదం కాదండి, అదొక జీవన శైలి అనే చెప్పాలి. పనికి, కుటుంబానికి మధ్య, స్నేహితులకు, సొంత వాళ్లకు మధ్య ఉండేటువంటి బంధాలకు, ఖర్చులకు మధ్య ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఒక అద్భుతమైనటువంటి సమస్యలను, అదేవిధంగా సమతుల్యతను పాటిస్తారు. ఈ లక్షణమే వీరిని అందరిలోనూ కూడా చాలా ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణము ఏమిటి అంటే వీరికి చాలా నమ్మకము అనేది ఎక్కువ అండి. వీరు కనుక జీవితంలో ఏదైనా ఒక రహస్యాన్ని వీరితో పంచుకుంటే అది వారి యొక్క హృదయంలో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోయినా సరే ఆ యొక్క రహస్యాన్ని మూడవ వ్యక్తి అయితే చేరనివ్వరు. అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైనటువంటి స్నేహితులుగా, ఆప్తులుగా పేరు తెచ్చుకుంటారు. వీరి యొక్క స్నేహానికి విలువ అనేది కట్టలేము అండి. వీరి జీవితంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క స్నేహితులు ఉన్నారంటే మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి. కష్టంలో భుజం తట్టి ధైర్యం చెప్పడమే కాదు, అవసరమైతే మీకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడగలుగుతారు. వీరు ఇచ్చేటువంటి సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా ఉంటాయండి. అందుకే మీకు కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకండి. వారి ఉనికి మీ యొక్క జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది. వారి యొక్క సాంగత్యం ఒక తెలియనటువంటి భరోసాను, పాజిటివ్ ఎనర్జీని ఉంటాయి. వారు పక్కనే ఉంటే చాలు, ఎంత పెద్ద సమస్యలైనా ఎదుర్కొనేటువంటి ధైర్యము అనేది వస్తుంది. కొంతమంది ఈ యొక్క వృశ్చిక రాశి వారిని చూసి సాక్షాత్తు భగవంతుడే మనకు తోడుగా ఉన్నాడు అని భావిస్తారు. ఎందుకంటే వీరు తమ వారిని కాపాడడానికి, వారి యొక్క సంతోషం కోసం అంతలా తపన అనేది పడుతూ ఉంటారు. ఎంతటి స్వార్థము కూడా లేకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపడంలో వీరికి వీరే సాటి అనే చెప్పాలి. ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క జీవితాన్ని ఆస్వాదించడము అనేది బాగా తెలుసు. ప్రతి క్షణాన్ని కూడా ఒక పండుగలా జరుపుకోవాలని అనుకుంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. రేపటి గురించి ఎక్కువగా ఆందోళన అనేది పడకుండా అంతా కూడా వర్తమానంగా జీవించడానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తారు, కానీ అది ఇతరులకు హాని కలిగించకుండా చూసుకుంటారు. అయితే తమ యొక్క కుటుంబం సంతోషం కోసం తమ యొక్క ఆనందాన్ని త్యాగం చేయవలసి వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించరు అనే చెప్పాలి. తమ కళలను, ఆశయాలను పక్కన పెట్టి తమ వారి కోసం జీవించడానికి ఇష్టపడతారు. ఈ త్యాగంలో ఎవరైనా కానీ ఒక రకమైనటువంటి సంతృప్తిని అయితే ఎత్తుక్కుంటారు అనే చెప్పాలి. వీరికి ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే చాలా ఇష్టం అండి. గొడవల్లో, అనవసరమైనటువంటి వాదనలతో చికాకు పెట్టేటువంటి మనుషులు ఉన్న చోట వీరు అస్సలు ఉండలేరు. తమ ఉనికిని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవంగా లభించేటువంటి ప్రదేశంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో జీవించడానికి వీరు ఎక్కువగా కూడా మక్కువ అనేది చూపుతూ ఉంటారు. ఇక వీరి యొక్క ప్రేమ, వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పవలసి ఉంటుంది. వీరు చాలా ప్రేమగా ఉంటారు. వీరి యొక్క జీవిత భాగస్వామిని ఎంతోగానో ప్రేమిస్తారు. వీరి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. వారి యొక్క సంతోషం కోసం వీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు కోపం వీరికి తీవ్రంగా ఎక్కువ అవుతుంది. ఏదైనా విషయంలో వీరు సీరియస్ అయ్యారు అంటే ఆ యొక్క పరిస్థితి ఎవరికి ఎక్కడ వరకు దారితీస్తుందో కూడా అన్నీ కూడా ఎదుర్కొనేటువంటి వారు భయపడే విధంగా కోపం అనేది తీవ్రంగా ఉంటుంది. తమ యొక్క మనసులో అనుకున్నది సాధించడానికి, తమ యొక్క వాదనను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇది కొన్నిసార్లు సంబంధాల్లో చిన్నపాటి కలతలను కూడా దారితీయవచ్చును. కానీ వీరి యొక్క ఉద్దేశం ఎప్పుడూ కూడా మంచిదే అయి ఉంటుంది. తమ యొక్క జీవిత భాగస్వామిపై ఉన్నటువంటి ప్రేమ, బాధ్యతలే వారిని అంత తీవ్రంగా ప్రవర్తించే విధంగా చేస్తాయి. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా పోతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదండి. వీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. మధ్యలో వదిలేయడం వల్ల అది అసలు వీరికి చేత కాదు అనే చెప్పాలి. మాట తప్పకుండా వీటి అన్నిటినీ కూడా పాటిస్తారు. వీరిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు అనేవి ఉంటాయి. వీరు ఏ రంగంలో ఉన్నా కూడా, ఏ పని చేస్తున్నా కూడా ముందు వరుసలో ఉంటారు అని చెప్పాలి. ఇక వీరి యొక్క పనితీరు, ప్రణాళికలు అంతా కూడా బదిలమైనటువంటి విధానము, అందరినీ కూడా కలుపుపోయేటువంటి తత్వము వీరి యొక్క మంచి నాయకులుగా తీర్చిదిద్దుకోతాయి. ఇక సమాజంలో వీరికి మంచి పేరు, ప్రతిష్ట, గౌరవము అనేది లభిస్తుంది. వీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో హుందాగా ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యము అనేది చేసుకోరు.
కానీ అవసరమైనటువంటి చోట తమ గొంతును బలంగా వికసిస్తారు. వీరి యొక్క నాయకత్వ వైఖరి వాళ్ళ సమాజంలో పలుకుబడి అనేది కూడా పెరుగుతుంది. దాని గుణము వీరితో ఎక్కువగా ఉంటుంది. ఇక ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం కోసం వీరి వద్దకు వస్తే కాదనకుండా తమకు తోచినంతలో సహాయం అనేది అందిస్తూ ఉంటారు. ఇతరుల బాధలను చూసి చెల్లించిపోయేటువంటి సున్నితమైనటువంటి మనసు వీరిది అనే చెప్పాలి. తమ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడూ కూడా తపిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా తమ యొక్క గొప్పదనాన్ని తమే ప్రత్యేకంగా చాటుకుంటూ ఉంటారు. వీరి యొక్క జీవన విధానము ఎంతో పద్ధతిగా ప్రణాళికలు బద్ధంగా ఉంటుంది అండి. రేపు ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనేటువంటి విషయాలపై వీరు స్పష్టంగా అవగాహన అనేది ఉంటుంది. వీరి జీవితంలో ప్రతి దశలోనూ కూడా విజయాన్ని అనేది సాధించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అపజయాలు ఎదురైనా కూడా కుంగిపోరు. వాటిని అన్నిటినీ కూడా పాఠాలుగా స్వీకరించి రెట్టించినటువంటి ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ప్రేమ వ్యవహారాల్లో వీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకరిని ఇష్టపడారు అంటే అది కేవలం కాలక్షేపం కోసము కాదు, ఆ యొక్క బంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్ళడమే దృఢమైనటువంటి సంకల్పంతో వీరు ఉంటారు. తమ యొక్క ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు. ఇక అదేవిధంగా వీరి మనసుకు నచ్చినటువంటి ఒక వ్యక్తి చెయ్యి వదిలేస్తే ప్రాణం పోయినట్లు విధంగా వీరు అయితే భావిస్తారు. అంటే ప్రేమకు, వైవాహిక జీవితానికి ఉండేటువంటి బంధాలకు వీరు అంతటి విలువను అయితే ఇస్తారండి. తమ యొక్క జీవిత భాగస్వామిని తమ ప్రపంచంగా జీవిస్తారు. అయితే వీరిలో ఉన్నటువంటి ఒకే ఒక చిన్న బలహీనత నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం అనేది చేయడం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలోనూ వీరు అతిగా బేజారి అనేది అవుతూ వస్తారు. సరైనటువంటి తోచలేనటువంటి కొన్నిసార్లు మంచి అవకాశాలను అయితే చేజార్చుకునేటువంటి ప్రమాదము కూడా ఉంటుంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త వహిస్తే ఈ యొక్క వృశ్చిక రాశి వారిని మించినటువంటి విజేతలు మరొకరు ఎవరు ఉండరు అని చెప్పాలి. ఇక అదేవిధంగా వీరి యొక్క జీవితంలో వీరి కష్టాలు, బాధలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వీరు కొన్ని సమస్యల్లో కూడా ఆ యొక్క దైవం పైన కూడా నమ్మకాన్ని అయితే సల్లగించుకుంటారు. నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎవరికి జరగనటువంటి ఎందుకు ఈ అన్యాయం, ఆ యొక్క భగవంతుడిని కూడా నిందించేటువంటి సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. కానీ మీకు తెలియకుండా ప్రతి కష్టాన్ని గమనించు మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు కైలాస వాసుడైనటువంటి ఆ యొక్క మహాశివుడు. అవును, ఆ యొక్క శని భగవానికి అధిపతి అయినటువంటి ఈ పరమేశ్వరుడే మీ మీద తన యొక్క సంపూర్ణ కటాక్షాలను చూపిస్తున్నాడు. మీరు పడుతున్నటువంటి కష్టాలకు, మీరు చూసినటువంటి ఈ యొక్క ఉన్నటువంటి మీ యొక్క పరిస్థితులకు, మీ యొక్క మానవతత్వానికి, మీ యొక్క నిజాయితీకి, మీ ధర్మానికి ఆ యొక్క మహాశివుడు మెచ్చాడు అండి. అందుకే తన యొక్క దివ్యమైనటువంటి శక్తిని ఒక రక్షణ కవచంలా మీకు అందిస్తున్నాడు. ఆయనే స్వయంగా సూక్ష్మ రూపంలో మీ యొక్క శక్తిని అయితే మీ ఇంటికి వచ్చాడు అండి. ఆ యొక్క మహాశివుడు మీ ఇంట్లో అడుగుపెట్టినట్టు నాటి నుండి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు అయితే మీ నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కసారి ప్రశాంతంగా వెనుతిరిగి చూసుకుంటే మీరు ఎదుర్కోబోయేటువంటి ఎన్నో భయంకరమైనటువంటి సమస్యల నుండి, ఆర్థిక నష్టాల నుండి, ఆ యొక్క అవమానాల నుండి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థానంలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నింటినీ కూడా నెమ్మదిగా పురోగమనం అనేది చేయించుకుంటున్నారు. అంటే ఏకైక కారణం ఆ యొక్క మహాశివుని యొక్క కరుణా కటాక్షాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ యొక్క దైవాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా నిజస్వరూపంలో మన ముందుకు రారు కదా. నాలాంటి వారి మాటల రూపంలో, లేదంటే ఏదైనా ఒక శుభ సంకేతంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో మీ యొక్క ఉనికిని అయితే తెలియజేస్తారు. మీ యొక్క జీవితంలో పాతుకుపోయినటువంటి సమస్యలు ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు మాత్రం ఆ యొక్క మహాశివుని పూర్తిగా నమ్మకంతో ఆరాధించడం అనేది ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలుసుకున్నందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంగా నిండిపోయింది. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉచ్చ స్థితిని ఇచ్చేటువంటి శని భగవాన్ని శాంతింపజేయగల ఏకైక శక్తి ఆ యొక్క మహాశివుడికి మాత్రమే ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు కదండి. లేదా వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క ఆలోచన విధానం శివుడి యొక్క తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ యొక్క పరమశివుడు మిమ్మల్ని తన బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటారు. మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించి చూడండి. రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజాము బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో ఒక తెలియనని ఒక సానుకూలమైనటువంటి శక్తి, దైవక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధమైనటువంటి విభూతిని వాసన రావడం, లేదంటే గంట శబ్దం మెల్లగా వినిపించడం, కానీ కర్పూరం వాసన రావడం ఇలా జరుగుతూ ఉండొచ్చు. అవేమీ కూడా భ్రమ కాదండి. సాక్షాత్తు శివయ్య మీ ఇంటి చుట్టూ
చుట్టూ తిరుగుతుండడానికి ఈ యొక్క స్పష్టమైనటువంటి సంకేతం. ఆ యొక్క దైవం మీ నుండి పెద్ద పెద్ద పూజలు, ఖరీదైనటువంటి యాగాలు, హోమాలు ఏమీ కూడా కోరుకోవడం లేదు. కేవలం మీ యొక్క భక్తిని, స్వచ్ఛమైనటువంటి నమ్మకాన్ని, నీ నిర్మలమైనటువంటి మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్నటువంటి మహాశివుడి పటానికి నమస్కరించుకొని ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైనటువంటి భావాలు, దీర్ఘకాలిక ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోయి ఒక తెలియనటువంటి ధైర్యము, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. అలాగే అమావాస్య రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, లేదా ప్రతి సోమవారం రోజున కానీ, లేదంటే శనివారం ఇలా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రాగి చెంబుతో నీరుని తీసుకొని స్వామివారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక్క మారేడు దళాన్ని అయినా కానీ సరే భక్తితో సమర్పించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ యొక్క కష్టాలను, మీ యొక్క బాధలను స్వామివారికి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తారు. మీరు పడుతున్నటువంటి కష్టానికి ఆయనే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు అన్నీ కూడా, మీరు చేయక చేసినటువంటి పాపాలు అన్నీ కూడా మీ నుండి అన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతాలను, అష్టైశ్వర్యాలను అయితే ప్రసాదిస్తాడు. ఆ శివ యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. తద్వారా మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో మీరే చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. ఇక మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే, ఎన్ని అగాధాలు, నిరాశల్లో ఉన్నా సరే, ఒక్క క్షణం ఆ యొక్క మహాశివుని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు, మీకు తెలియకుండానే మీలో కలుగుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యలను బయటపడేటువంటి మార్గం అనేది మీ కళ్ళ ముందు ఉంటుంది. మీ యొక్క గొప్ప ఆలోచనలు ఆ యొక్క పరమశివుడి యొక్క సంకేతాలు అయితే ఖచ్చితంగా కనబెరుతాయి. అలాగే మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇక మీ యొక్క కులదేవత ఎవరో తెలియకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే మీ యొక్క పెద్దవారిని అయితే అడిగి తెలుసుకోండి. సో చూశారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క సంకేతాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ శక్తి మీకు మీ యొక్క జీవితంలో మీ యొక్క ఆశీస్సులు మీకు తోడై ఉన్నాయి. ఇక మిమ్మల్ని ఆపగలిగేటువంటి ఈ ప్రపంచంలో ఎటువంటి శక్తి అనేది లేదు అని మీరు తెలుసుకున్నారు అని మేము కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. సో చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి యొక్క జాతకులు జూలై 20 తర్వాత ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలోకి తీసుకురాబోతున్నాయి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.